హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గ్రంథాలయము అనేటువంటి పాఠాన్ని సరళ భారతి పద్య భాగము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము. వినండి, సంభాషించండి. పుస్తకాలు చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? పుస్తకాలు చదువుకోవాలంటే గ్రంథాలయాలకు వెళ్తారు. వివిధ విషయాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కడ లభిస్తాయి? వివిధ పుస్తకాలు ఎక్కడ లభిస్తాయి అనేది మీరు వెతుకుతున్నటువంటి పుస్తకము లేదా పుస్తకము పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్ వెబ్సైట్లు, తర్వాత ప్రధాన పుస్తక దుకాణాలు, తర్వాత వచ్చేసి ప్రభుత్వ గ్రంథాలయాల్లో కూడా పుస్తకాలు దొరకవచ్చు. పుస్తకము హస్తభూషణము అంటే ఏమిటి? పుస్తకము హస్తభూషణము అంటే పుస్తకమే చేతికి నిజమైనటువంటి ఆభరణము అని అర్థము. ఇక్కడ ఇచ్చినటువంటి అర్థాలు చూద్దాము. దాత దానం చేసేవాడు, నికేతనము ఇల్లు, విశిష్టము గొప్పనైనది, మంజుల అందమైనది, సమన్వితము కూడి ఉన్నది, విధులు పండితులు, సర్వదా ఎల్లప్పుడూ, విమల నిర్మలమైన, వెలయుట పుట్టుట, సౌభ్రాతృ భావము సోదర భావము, సదనము ఇల్లు, గొబ్బున శీఘ్రముగా, కల్పవృక్షము కోరిన కోరికలు తీర్చే చెట్టు. చర్చించండి, వ్రాయండి. వివిధ గ్రంథాలయంలోని వివిధ పుస్తకాలు, పత్రికల గురించి తెలియచేయండి. ఇక్కడ మొట్టమొదటి వచ్చేసి వివిధ గ్రంథాలయాలు గురించి తెలుసుకుందాము. మానవ సమాజానికి జ్ఞానాన్ని, సంస్కృతిని అందించేటువంటి గ్రంథాలయాలు అవి ఇచ్చేటువంటి సేవలు మరియు ఉపయోగించేటువంటి వ్యక్తులను బట్టి ప్రధానముగా 5 రకాలుగా వర్గీకరించబడినాయి. ఒకటి జాతీయ గ్రంథాలయాలు. ఇది ఒక దేశానికి అత్యున్నతమైనటువంటి మరియు ప్రధాన గ్రంథాలయము. దేశములో ప్రచురితమయ్యేటువంటి ప్రతి పుస్తకము, పత్రిక, వార్తాపత్రిక యొక్క ప్రతులను సేకరించి భవిష్యత్ తరాల కోసము భద్రపరచడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఉదాహరణకు భారత జాతీయ గ్రంథాలయము కోల్కతా. తర్వాత వచ్చేసి ప్రజా గ్రంథాలయము. ఇది ప్రజలందరి కోసము ప్రభుత్వము లేదా స్థానిక సంస్థలు ద్వారా నడపబడేటువంటి ఉచిత గ్రంథాలయము. కుల, మత, వయోభేదము లేకుండా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. ఇది సమాజంలో అక్షరాస్యతను, జనరల్ నాలెడ్జ్ను పెంచడానికి తోడ్పడతాయి. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాదు. నగర మరియు జిల్లా గ్రంథాలయాలు. తర్వాత వచ్చేసి విద్యా గ్రంథాలయాలు. పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిశోధకుల కోసము ఇవి ఏర్పాటు చేయబడతాయి. ఇవి కేవలము చదువు మరియు సిలబస్కు సంబంధించినటువంటి పుస్తకములు, పరిశోధనా పత్రాలకు ఎక్కువగా కలిసి ఉంటాయి. పత్రికలకు ఎక్కువగా కలిసి ఉంటాయి. ఉదాహరణకు ఉస్మానియా లేదా ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ. తర్వాత ప్రత్యేక గ్రంథాలయాలు. ఇది ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి రంగము లేదా విషయానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు లేదా పరిశోధకులు తమ వృత్తిపరమైనటువంటి అవసరాల కోసము వీటిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు మెడికల్ లైబ్రరీలు, లా లైబ్రరీలు, DRDO వంటి పరిశోధనా సంస్థల లైబ్రరీలు. తర్వాత డిజిటల్ గ్రంథాలయాలు. ఇవి ఆధునిక సాంకేతిక ఇంటర్నెట్ ద్వారా పనిచేసేటువంటి గ్రంథాలయము. ఇందులో పుస్తకాలు భౌతికంగా ఉండవు. కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా PDFలు, తర్వాత వచ్చేసి ఈబుక్స్, ఆడియో బుక్స్ రూపంలో వచ్చేసి మనకు ఎక్కడి నుండైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు, వినవచ్చు. ఉదాహరణకు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఇంటర్నెట్ ఆర్కైవ్. తర్వాత గ్రంథాలయముల్లోని వివిధ పుస్తకములు, పత్రికల గురించి తెలుసుకుందాము. గ్రంథాలయముల్లో పాఠకులు విజ్ఞానము, వినోదము మరియు పరిశోధకుల కోసము వివిధ రకాల పుస్తకాలు మరియు పత్రికలు అందుబాటులో ఉంటాయి. వీటిని వాటి స్వభావము మరియు ఉపయోగపడేటువంటి విధానాన్ని బట్టి వేర్వేరు విభాగాలుగా వర్గీకరిస్తారు. గ్రంథాలయముల్లోని వివిధ రకాల పుస్తకాలు వచ్చేసి కల్పిత కథలు, నవలలు, నిజ జీవిత వాస్తవ గ్రంథాలు, ప్రస్తావన గ్రంథాలు, జీవిత చరిత్రలు, అకాడమిక్ పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు. తర్వాత వచ్చేసి గ్రంథాలయంలోని వివిధ పత్రికలు, వార్తాపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు, పరిశోధనా పత్రికలు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పాఠ్యభాగంలోని క్రింది పద్యాలను చదివి సూచనానుసారము కృత్యాలు అనేటువంటిది చేయండి. గ్రంథాలయాలకు గ్రంథా నిలయంబు వీరికి సర్వదా కాపురంబు అని ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి కవులు, వక్తలు, రసికులు, గాయకులు, తర్వాత వచ్చేసి చిత్రకారులు, నటులు, చారిత్ర విధులు, ప్రకృతివేత్తలు, జ్యోతిల వారికిల్ల అనేటువంటిది మనం పద్యంలో నుంచి మనము తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ వచనముల్లో పూరించము. కవులు, దాతలు, దాత, నటుడు, గ్రంథము, గ్రంథాలు. మనకు గ్రంథాలయాల వలన కలుగు లాభాలు సొంత మాటల్లో రాయండి. గ్రంథాలయాలు ఒక దాత వంటివి. కోరుకున్న వారికి లేదనక గ్రంథాలను ఇచ్చును.
గ్రంథాలయాలు శ్రేష్టమైనటువంటిది, శుభాన్ని కూర్చేవి, మనోహరమైనవి. గ్రంథాలయాలు కవులకు, ఉపన్యాసకులకు, రసజ్ఞత కలవారికి, గాయకులకు, చిత్రకారులకు, చారిత్రక పండితులకు, ప్రకృతివేత్తలకు, జోస్యులకు ఎల్లప్పుడూ నిలయమైనటువంటివి. ఈ గ్రంథాలయము నిర్మలమైనటువంటి దేశాభిమానమును కలిగిస్తుంది, సోదర భావాన్ని పెంపొందిస్తుంది, సకలలోక కళ్యాణాన్ని కలిగింపచేస్తుంది. అడిగిన వెంటనే లేదనకుండా ఇచ్చినవి, కోరిన వెంటనే కోరికలు నెరవేర్చినవి, ప్రార్థించిన తోడనే వేగముగా తీర్చినవి అయినటువంటి గ్రంథాలయాలు కోరిన కోరికలు తీర్చు కల్పవృక్షము వంటివి. ఇక్కడ ఉన్నటువంటి భాషా అవగాహన చూద్దాము. క్రింది పదాలకు నానార్థాలను రాయండి.